చూడండి, ఈ వీడియోలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పేపర్ 30 గురించి కొంచెం చెప్పుకుందాం. ఇప్పుడు ఈ పేపర్ 30లో ఫస్ట్ సిలబస్ ఆఫ్ ఎలిమెంటరీ బుక్ కీపింగ్ అంటే ఫస్ట్ పేపర్ అకౌంట్స్ గురించి ఉంటుంది. అకౌంట్స్లో కూడా బేసిక్ అకౌంట్స్ మాత్రమే ఉంటుంది. బేసిక్ అకౌంట్స్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లేదా బీకామ్ లేదా బిఏ ఫస్ట్ ఇయర్లో అకౌంట్స్ అంటే మళ్ళీ మీరు రెండు అంటే అకౌంట్స్ వ్యాపార గణక శాస్త్రము, వాణిజ్య శాస్త్రము, ఎకనామిక్స్ అట్లుంటాయి. కాకుండా ఫైనాన్షియల్ అకౌంటింగ్ మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి అకౌంట్ సంబంధించి. అది దాని సిలబస్ ఏ విధంగా ఉంటుంది దాని గురించి పైన వివరిస్తాము. దీని గురించి పూర్తి వివరాలు రాబోయే వీడియోలో బాగా క్లియర్గా డీటెయిల్గా అందరికి అర్థమయ్యేటట్టు సింపుల్ భాషలో చెప్తాం అన్నమాట. కానీ ఈ ఎగ్జామ్ మొత్తానికి ఇంగ్లీష్లో ఉంటుంది. కానీ నేను తెలుగులో ఎందుకు చెప్తున్నానంటే చదవడానికి ఇంగ్లీష్ ఓకే, కానీ తెలుగులో చెప్తే కొంచెం మాతృభాష కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మీరు ఉద్యోగాలు చేస్తూ టెక్నాలజీ కూడా దూరంగా ఉంటుందని కాదు, పూర్తిగా ఇంగ్లీష్లో కావాలి అని మీరు కానీ కామెంట్ చెప్తే వాళ్ళు తక్కువ శాతం ఉంటారన్నమాట. ఆ తక్కువ శాతం కోసం ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టలేము కదా. ఆ తక్కువ శాతానికి అర్థం కాలేదు అంటే టెక్నాలజీ అర్థం కాకపోయినా లేదా సిలబస్ అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేస్తే వాళ్ళకి ఎంతవరకు ఏదో ఒక ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కానీ తెలుగులో బాగా అర్థం చేసుకోండి, ఎందుకంటే ఉద్యోగరీత్యా మీరు చేసే వర్క్కి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మీదే క్వశ్చన్స్ ఉంటాయి. అది అకౌంట్స్ అవనివ్వండి, మీరు 63 అవనివ్వండి, పేపర్ 63 అంటే. సో చూడండి, మళ్ళీ డైరెక్ట్గా సిలబస్లోకి వెళ్ళిపోతున్నాను. ఇది పేపర్ 30 సంబంధించిన సిలబస్. చూడండి, ఇది మన ఎస్వి యూనివర్సిటీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ లేదా సింపుల్ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎనీ యూనివర్సిటీ, మ్యాక్సిమం యూనివర్సిటీలు ఇండియాలో యూనివర్సిటీ అన్నీ ఏదో 10% 20% సిలబస్ తేడా అవుతుంటే అన్నీ ఒకే విధంగా ఉంటాయి. సో మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టడీ చేస్తే 100% సరిపోతుంది. ఎందువల్లంటే స్టడీ చేయడం అంటే మీరు జాగ్రత్తగా చదివితే అయ్యే వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఈ సిలబస్ గురించి చెప్తాను. ఈ సిలబస్లో ముఖ్యంగా ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ మాత్రమే అడగతాడు. ఎందుకంటే ఈ ఎగ్జామ్కి ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా సీనియర్ అసిస్టెంట్ స్థాయిలో 3 సంవత్సరాలు పనిచేస్తే క్వాలిఫికేషన్ వస్తుంది. అంటే ఇది మీకు డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎగ్జామే కానీ ఈ సబ్జెక్ట్ సంబంధించిన ఎగ్జామ్ మాత్రం కాదు. సో సబ్జెక్ట్ సంబంధించిన అయితే మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇది డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి మీరు పడబడలేదు అన్నమాట. ఇక్కడ కష్టపడబడలేదు అంటే ఫ్రీగా కాదు. ఏ విధంగా కష్టపడాలంటే ఈ టెర్మినాలజీ మీ సిలబస్ కాకుండా ఈ టెర్మినాలజీని మీ వర్కింగ్ కండిషన్స్లో అప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిట్టి క్యాష్ అంటే తెలుగులో చిల్లర నగదు చిట్టా చిన్న చిన్న ఖర్చులకి సూపరింటెండెంట్ లెవెల్లోనూ ఎవరైనా ఆ స్థాయి అధికారులు ఇస్తుంటారు. ఆ చిల్లర నగదు చిట్టా అంటే యూనివర్సిటీ స్థాయి ఎగ్జామ్స్లో చెప్పుకునేటప్పుడు చిల్లర నగదులు ఏముంటాయి? పోస్టేజీ, స్టేషనరీ, టీలు, కాఫీలు, బండి రవాణా అంటే ఎవరైనా ఆటో వస్తే పాతకాలంలో బండ్లు ఉండే కాబట్టి ఆ పాతకాలంలో బండి రవాణా అట్టనే వాళ్ళు అనమాట. ఇప్పుడు టర్మాలజీ అయితే మారిపోయింది కాబట్టి ఆటో ఛార్జెస్. అసలు ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ బ్యాంకు, నగదు అనే పదాలు మాత్రమే వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న కాలంలో బ్యాంకు, నగదుతో పాటు ఏటీఎం ట్రాన్సాక్షన్స్, బీడీ ట్రాన్సాక్షన్స్ అట్లాంటి పదాలు వాడుతున్నమాట. ఇప్పుడు మీరు ఏటీఎం ఛార్జెస్ అంటే దాన్ని ఏ విధంగా అన్వయించుకోవాలి అనేవి కొంచెం ఇంప్లిమెంట్ అయిపోయినాయి. పాతకాలంలో అయితే ఇంత మార్పులు లేవు. ఓన్లీ బ్యాంకా, నగదా అంతే. ఒకటి కాదు, ఏటీఎం ట్రాన్సాక్షన్స్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ అలా పదాలు వాడుతున్నాం అన్నమాట. సరే, ఇవన్నీ ఏంటంటే మరి అంత లోతుగా వద్దు. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ సిలబస్ పైప్లైన్ చూద్దాం. సిలబస్ అర్థం చేసుకుంటే ఒక స్టెప్ బై స్టెప్ నేను ఇది కంటిన్యూగా చెప్దాం అనుకుంటున్నాను. నాకు కొంచెం అకౌంట్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి. సో ఎవరైనా నేర్చుకునే ఉద్దేశం ఉంటే నాకు హ్యాపీ. కొంచెం మీరు కామెంట్లో నాకు కొంచెం చెప్తుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. సో ఇది ఏంటంటే ఈ సిలబస్ని యూనివర్సిటీ వాళ్ళ సిలబస్ని మనం పోల్చుకుందాం.
ఇది చదివితే 100% సరిపోతుంది. చదవడం అంటే ఏది బుక్ పట్టుకు చదవడం కాదు. ఇది మీ యొక్క ఎన్విరాన్మెంట్కి అన్వయించుకుని చదివితే హ్యాపీ. చెప్పాను కదా పిట్టి క్యాష్ అని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కస్టర్ పెడుతుంది ఇక్కడ. ఈ పెట్టి క్యాష్ అనేది చిల్లర నగదు చెట్టు అనమాట. అంటే చిన్న చిన్న ఖర్చులు పెట్టేది. చిన్న చిన్న ఖర్చులు ఆఫీస్ నుంచి ఆఫీస్ మాట్లాడుకోవాలి. అంటే యూనివర్సిటీ స్థాయిలో ఆలోచిస్తే ఈ పెట్టి క్యాష్ సాఫ్ట్వేర్ ఉద్యోగం సంబంధించి లేదా కంపెనీకి సంబంధించి ఒక విధంగా ఉంటుంది. అదే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఒక విధంగా ఉంటుంది, సర్వీస్ దాంట్లో ఒక విధంగా ఉంటుంది. అయితే ఇలా ఒక విధంగా ఉంటుంది, ఒక విధంగా ఉంటుంది, ఒక విధంగా అనేదానికన్నా ఇది మీ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుంది నేర్చుకుంటే హ్యాపీ. ఒకే ఒక ఆన్సర్, మీ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుంది నేర్చుకుని పైన ఈ విధంగా బేసిక్గా నేర్చుకొని మీ ఆఫీస్కి ఇంప్లిమెంట్ చేసుకుంటారు. సో హ్యాపీగా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇవన్నీ వీటిని 5 యూనిట్లుగా చేసాం. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్. సో ఫస్ట్ యూనిట్ విషయానికి వస్తే అసలు అకౌంట్స్, నీడ్ ఆఫ్ అకౌంటింగ్, అసలు అకౌంట్స్ ఏం ఉపయోగం, దానికి మార్పులు ఏంది చూడండి. GAAP అన్నాడు, జనరల్ యాక్సెప్టెన్సీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనమాట. సో అది కామన్గా వచ్చేసే రోడ్. ఒక గబక్కనేమో మిమ్మల్ని బేసిక్ నాలెడ్జ్ కోసం GAP అంటే ఏంటి డెఫినేషన్ అని అడగచ్చు. అంటే ఒక వీటిల్లో సంబంధించి 5-10 బిట్లు పడిపోతాయి. అంటే GAP అంటే ఏమిటి, అకౌంటింగ్ అట్లా పడతాయి అన్నమాట. నేను చెప్తాను. GAP డెఫినేషన్స్, ఆబ్జెక్టివ్స్, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ అకౌంటింగ్ సైకిల్, క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఇట్స్ రూల్స్, క్లాసిఫికేషన్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే అకౌంట్స్ని ఏ విధంగా విభాగాలు చేయొచ్చు అనేది. ఈ ఏంటంటే దీని లోతుకు పోకుండా క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి అలా బేసిక్ నేర్చుకుంటే చాలా మీరు ఆన్సర్ చేయవచ్చు. ఇట్స్ రూల్, బుక్ కీపింగ్ కదా, ఇన్వెంటరీ బుక్ కీపింగ్ అంటే బుక్లో మీ అకౌంట్ ట్రాన్సాక్షన్ని రాయడాన్ని, ఎంట్రీ చేయడాన్ని బుక్ కీపింగ్ అంటారు. తర్వాత డబుల్ ఎంట్రీ సిస్టము. ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఫస్ట్లో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఉండేది, అంటే ఒకే ఒక పొద్దు రాసుకునేవాళ్ళు. ఇప్పుడు కాలక్రమేణా డబుల్ ఎంట్రీ సిస్టమే గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తుంది. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని గవర్నమెంట్ రికగ్నైజ్ చేయట్లేదు. కానీ కొన్ని సంస్థలు ఇప్పుడు కూడా, పాత సంస్థలు, రైల్వే డిపార్ట్మెంట్స్, అక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ సింగిల్ ఎంట్రీ యూజ్ చేస్తున్నాయి. కానీ మనకి అకౌంట్స్ అంటే డబుల్ ఎంట్రీ అంతే. అందులో చూడండి ఇక్కడ బుక్ కీపింగ్ అండ్ క్లాసిఫికేషన్ డబుల్ ఎంట్రీ రాసి కానీ సింగిల్ ఎంట్రీ అని రాయాల. మెయిన్ సింగిల్ ఎంట్రీ రాయాల, డబుల్ ఎంట్రీ రాసి. డబుల్ ఎంట్రీ అంటే కామన్గా చెప్పాలంటే ఒక ట్రాన్సాక్షన్లో ఖచ్చితంగా 2 అంశాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాపుకి పోయాము, డబ్బులు ఇస్తాము, వస్తువు కొనుక్కుంటాము. సో డబ్బులు ఇస్తాము, డబ్బులు పండించి డబ్బులు పోతాయి, సరుకు వస్తుంది, అంటే ఒక ఐటెం వస్తుంది. సో ఇక్కడ 2 ఐటమ్స్ మన దగ్గర నుంచి పోతాయి, మన దగ్గరికి వస్తుంది. అట్లా ఒక సందర్భంలో 2 అంశాలతో కూడి ఉంటుంది కాబట్టి డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు. ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ రాయడానికి ఫస్ట్ ట్రాన్సాక్షన్ జరగాలి, దాన్ని ఎంట్రీ చేయాలి, దాన్ని ఇంకో దాంట్లో చేయాలి. కాబట్టి జనరలైజేషన్ అంటే ముందు ఎంట్రీ చేయడం, పోస్టింగ్. సేమ్ దీంట్లో మీ అకౌంట్స్లో ఉంటుంది కదా, ఎం బుక్ అంటే అదొక బుక్ అంటే అది నాట్ ఓన్లీ బుక్, ఇట్ సమ్ కంటెంట్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే మీ క్వాలిటీ చెక్ అని గారు రాయడం, తర్వాత క్వాలిటీ చెక్, తర్వాత క్యూసీలు అంటే క్వాలిటీ చెక్, మీ మెజర్మెంట్స్ చెక్, అటువంటి అవన్నీ కలిపితేనే ఎం బుక్. అట్లాగా ఈ అకౌంట్ డబుల్ ఎంట్రీ రాయాలి అంటే ఈ జనరలైజేషను, పోస్టింగ్ చేయాలి, లెడ్జర్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. ఈ బ్యాలెన్స్ మొత్తం అయిన తర్వాతే అతను ఎంత అసలు అప్పు ఉన్నాడా, ఆస్తి ఉన్నాడా, అప్పు ఉందా లేదా, మనకి అప్పు ఉన్నాడా లేదా మనమే ఇవ్వాలా, మనకే రావాలా అనేది తేలాలంటే ఇదంతా జరగాలి. అంటే ఒక ఎంబుక్ ఫినిష్ అవ్వాలి, మీరు ఎంట్రీ చేయాలి, ఎంబుక్ని అప్లోడ్ చేయాలి అంటే ఆ సైన్ అయిందా, మెజర్మెంట్స్ అయిందా, క్యూస్ అయిందా, సంథింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, 4 సిచ్యువేషన్స్, 5-6 ఉంటుందా, ఆ సిచ్యువేషన్స్ అన్నీ కలిగితేనే దాన్ని క్లియర్ కట్గా ఒక బుక్ అవుతుంది. మీరు దాన్ని ఏమన్నా అప్లోడ్ చేయడానికైనా బాగుంటుంది. వాటిలో కొన్నిసార్లు 4-5 అంశాలు కాకుండా కొన్నికి ఏదో మెజర్మెంట్ కొంచెం చెక్స్ ఏదో 4 అంశాలు ఒకటి లేకపోయినా కూడా ఉంటుంది. అట్లా ఇవన్నీ కలిపితేనే బుక్ కీపింగ్. ఇది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ క్లాస్. రెండోది అంటే సబ్సిడీ బుక్స్. బుక్లో అంతా ఒకటే, బుక్ అంతా ఒకటే, అంటే అకౌంట్స్ అనేది ఒకే. ఈ అకౌంట్స్లో సపోర్టింగ్
క్యాష్ బుక్, డెబిటార్స్, క్రెడిటార్స్ అంటే ఇంకొంచెం ఈ అకౌంట్ బుక్ కొంచెం ఎలాబరేట్ చేశారన్నమాట. అంతేగా సబ్సిడీ బుక్స్ అంటే ఏదో కాదు, ఇంట్లో ఉన్నదే ఈ 5-6 పుస్తకాలని సబ్సిడీ బుక్స్ అంటారన్నమాట. వాటిలో ఎంత ఇచ్చినా కూడా క్యాషే కదా ఎక్కడైనా వాల్యూ. సో అందుకే క్యాష్ బుక్ని మెయిన్ టార్గెట్, క్యాష్ బుక్. ఈ క్యాష్ బుక్ని 3 కాలం క్యాష్ బుక్, 2 కాలం కూడా ఉంటుంది. క్యాష్ బుక్ అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే క్యాష్ బుక్ 3 కాలం అని రాశాడు కదా, అసలు క్యాష్ బుక్లో సింగిల్ కాలం ఉంటుంది, డబుల్ కాలం ఉంటుంది, త్రిబుల్ కాలం ఉంటుంది, అంటే 4 కాలం 5 కాలమ్స్ ఇంకా సిచ్యువేషన్స్ బట్టి చెప్తాను. ఇట్లా ఉంటుందన్నమాట. కానీ పాత పుస్తకాల నుంచి 3 కాలంనే హైలైట్ చేస్తున్నారు. 3 కాలం అంటే 3 కాలమ్స్ అంటే అర్థమైతే మీరు ఏదో వచ్చేస్తుంది. ఇది క్యాష్ బుక్. సో పైన చెప్తాను చూడండి. ఈ క్యాష్ బుక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఒక ట్రాన్సాక్షన్ చాలా వరకు బేసిక్ కాకుండా బేసిక్ చెప్తాను పైన. ఇదంతా అర్థం అవ్వాలంటే నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా చెప్తాను. మీకు అట్లా మీరు ఇంతసేపు జాబ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం అంచనా అవుతుందని చెప్తున్నాను. క్యాష్ బుక్ అంటే మనకి సపోజ్ క్యాష్ వచ్చింది అంటే క్యాష్ రాసుకుంటాం. అంతవరకు కరెక్టే కదా. ఒక అతను క్యాష్ 1000 రూపీస్ ఇవ్వాలి, కానీ మనం వెంటనే ఇస్తే నీకు 50 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాను అంటే 950 రూపీస్ ఇస్తాడు, 50 రూపీస్ డిస్కౌంట్ కదా. అప్పుడు ఏమవుతుంది, 2 కాలమ్స్ వస్తాయి. ఒకటి క్యాష్ ఇచ్చిందేమో 950, మన పక్కన కాలంలో డిస్కౌంట్ 50, అంటే 1000కి ఈక్వల్ చేయాలి కదా. మనకు అతని కాంచి రావాల్సింది 1000 రూపీస్. 1000 రూపీస్ అది ఎంత ఇచ్చాడు, క్యాష్గా 950 ఇచ్చాడు. ఇంకో 50 రూపీస్ మనం డిస్కౌంట్ ఇచ్చాడు. ఎందుకంటే వెంటనే నాకు డబ్బులు ఇస్తే నేను 50 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాను మనకు చెప్పి ఉండి వాడు ఒప్పుకొని ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఒక కాలం కాక 2 కాలమ్స్ వచ్చాయి. ఏం కాలమ్స్, 950 అనేది క్యాష్, 50 రూపాయలు డిస్కౌంట్. అది డబుల్ 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 2 కాలం అంటారు. దీనికి కొంచెం మంచిది 3 కాలంగా చేద్దాం. ఎట్లంటే ఒకరు మనకి 2000 ఇవ్వాలనుకుందాం. 2000లో అర్జెంటుగా మీరు నాకు ఇస్తే డబ్బులు కానీ ఇస్తే ఈ రోజుగా డబ్బులు ఇచ్చేస్తే మీకు 100 రూపీస్ డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను అనుకోండి. సార్ ఓకే, నేను 2000 ఇవ్వాలి, మీరు వెంటనే ఇస్తే 100 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు, బాగానే ఉంది. నా దగ్గర ప్రస్తుతానికి 900 ఉన్నాయి, ఇంకొక 1000 రూపీస్ బ్యాంకులో ఉన్నాయి. సో నేను ఇవ్వాల్సింది 2000, దాని డిస్కౌంట్ 100 రూపీస్, ఇంకా నేను ఇవ్వాల్సింది 1900, కాబట్టి 1000 రూపాయలు బ్యాంకులో కొడతా, 900 చేతికి ఇస్తా. సో నా 2000 ఖాతాని క్లోజ్ చేయండి. సో ఓకే అంటాం. అప్పుడేంది 1000 రూపీస్ బ్యాంకులో వేయాలి, 900 ఏమో క్యాష్లో వేయాలి, 100 రూపీస్ డిస్కౌంట్ వేయాలి. సో 3 వచ్చేసాయి కదా. సో దీనికి 3 కాలం ఉంటుంది. ఇట్లాంటిది 3 కాలం. ఇది ఒక టైప్ అయితే మీరు మంచి క్యాష్ బుక్ ఉంది. సో మీరే అనుకున్నారు, ఇప్పుడు ఎవరైనా ఇంట్లో కొంచెం అమౌంట్ ఉన్నప్పుడు బీరోలో పెట్టుకుంటారు, ఇంకొంచెం అమౌంట్ ఉంటే జోలు పెట్టుకుంటుంటారు చిన్న చిన్న అమౌంట్స్కి. సో ఆ విధంగా ఇది పిట్టి అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మీరు థౌజండ్స్లో ల్యాక్స్లో లెక్కలేస్తున్నప్పుడు వచ్చి మీ ఆఫీస్కో లేదా సంథింగ్ ఏమైనా వచ్చారు ఒక విజిటర్, వారికి ఆటో డబ్బులు ఇవ్వాలి. ఆ లక్షల్లో ఆటో ఛార్జీలో 50 రూపాయలు ఎంత అసహ్యంగా ఉంటుంది. అందుకని సపరేట్గా దానికోసంగా పిట్టి క్యాష్ అని పెడతారన్నమాట. పిట్టి క్యాష్ అంటే చిల్లరగా ఏమైనా ఖర్చులు అయితే ప్రతి నెలలో ఎంత అవసరం అంత పెట్టుకుంటారు. అంటే సేమ్ ఒక ఇండియన్ లాగా, ఇండియన్లో ఒక 1000 రూపీస్ ఆ ఆర్గనైజేషన్ కెపాసిటీని బట్టి ఓకే 1000 అయితే సరిపోతుంది, ఇంత సరిపోతుంది అని ఎస్టిమేషన్ వేసుకుని అది పెడతాను. దాన్ని పెట్టి క్యాష్ అంటాను. నెక్స్ట్ వచ్చేసి ట్రయల్ బ్యాలెన్స్ అండ్ రెక్టిఫికేషన్ యాడ్. ఏంటంటే ఇది కొంచెం ఎన్ని బాగా అర్థమవుతుంది. పైన చెప్తాను. ఎవరైనా అందరూ కరెక్ట్గా చేయరు, పొరపాటు చేస్తూ ఉంటారు. పొరపాటు చేయడానికి ఓవర్ రుద్దేయడం కాదు, అది అకౌంట్స్లో రుద్దేస్తే మ్యానిపులేషన్ కింద కేసులు అవుతాయి. సో వేయకూడదు. ప్రతి తప్పుకి దానికి కాంట్రా ఎంట్రీ వేసి నలిఫై చేసుకోవాలన్నమాట. అది నేను భవిష్యత్తులో మీకు బోర్డు మీద వేసుకోలేదు చేసి చెప్తాను. అంటే రుద్దకూడదు, మనం దానికి కాంట్రా ఎంట్రీ వేసుకొని దానికి ఎక్కడ వేస్తే దానికి సరిపోతుందో చూసుకొని వేయాలన్నమాట. అంతేగా చిన్నపిల్లగా మనం రుద్దాం. అట్లా ఏదో రెక్టిఫికేషన్ ఎర్రర్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ చేయడం, రెక్టిఫికేషన్ తప్పులు ఉంటే సరిదిద్దాం, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ని రెక్టిఫికేషన్ చేసుకోవాలి. సో ఆ విధంగా చేయడానికి ఆ లెక్కలు ఉన్నాయి. ఇంకో సస్పెన్స్ అకౌంట్ అంటే ఒక 100 రూపాయలు తేడా వస్తూ ఉంది, ఎందుకు వస్తుందో మనకు తెలియదు. దాన్ని సస్పెన్స్లో పెట్టి వెంటనే రెక్టిఫై చేసుకోవాలి. సస్పెన్స్ అకౌంట్ అట్ట కంటిన్యూ చేయకూడదు. సస్పెన్స్లో పెట్టేసి మీకు ఎట్టయితే సంథింగ్ మీకు రానప్పుడు ఎట్ట మార్క్ చేసుకొని 2-3 రోజుల్లో మీరు రెక్టిఫై చేసుకుంటారు. అట్లా అకౌంట్స్లో కూడా మీకు ఎంట్రీ కాకుండా లేదంటే అమౌంట్ టాలీ కాకపోతే ఆ అమౌంట్ని సస్పెన్స్లో మళ్ళీ ఇచ్చి
క్లియర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేసుకోవాలన్నమాట. అందువల్ల దాని సస్పెన్స్ అకౌంట్. ఇంకోటి బ్యాంక్ రీకన్సిలేషన్, ఇది కూడా ఈ సపరేట్ ఇప్పుడు దాకానే ఉంటుంది, ఎవరికి అన్నమాట. ఇది ఎక్కడ ఎవరికి సబ్జెక్ట్, ఇంకొక సబ్జెక్టు ఈజీగా అర్థం ఉంది, అది మనసు పెట్టి చదివితే ఒక కాన్సెప్ట్, ఒకే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది కానీ మనసు పెట్టి అర్థమైందంటే గట్టైనా అర్థమైపోద్ది. ఏలా ఈ అకౌంట్స్ అంటే, కామర్స్ అంటే కామన్ సెన్స్ కొంచెం ఉపయోగిస్తే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మ్యాక్సిమం అర్థం ఉంటుంది. బ్యాంక్ రేట్ అంటే మనం బ్యాంకులో చెక్కులు వేస్తుంటాం, చెక్కులు తీసుకుంటూ ఉంటాం, చెక్కులు వేస్తాం, చెక్కులు తీసుకుంటాం. అట్లా మన దగ్గర ఉన్న క్యాష్ బుక్కి బ్యాంకులో ఉన్న పాస్బుక్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా, ఏమైనా ప్రాబ్లమ్ వస్తున్నాయి, ఏమైనా తేడా వస్తే ఏం తేడా అని మనం కనిపెట్టేదాన్ని బ్యాంక్ రీకన్స్ట్రక్షన్. ఎందుకు తేడా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాంట్రాక్టర్ ఒక చెక్ ఇచ్చేస్తారు, మీ దగ్గర చెక్ పెట్టి రాసుకుంటారు, కానీ కాంట్రాక్టర్ ఆ చెక్ దానిలో వేయలేదు అనుకోండి, కానీ బ్యాంకులో అమౌంట్ అట్టే ఉంటుంది, బ్యాంకులో అమౌంట్ ఎక్కువే ఉంటుంది, కానీ మీ దగ్గర చెక్ వెళ్ళిపోయి ఉంటుంది. ఇట్లా మీ దగ్గర ఏమో రికార్డులు ఏమో తగ్గి ఉంటుంది, కానీ నిజానికి బ్యాంకులో తగ్గి ఉండదు. ఇవన్నీ ఏంటంటే కాంట్రాక్టర్ అని ఎగ్జాంపుల్ చెప్పాను, ఎందుకంటే మీరు డిపార్ట్మెంట్ కాబట్టి. కానీ మామూలుగా అయితే మీరు కంపెనీ గురించి మాట్లాడాలి. కంపెనీలో సపోజ్ ఒక వచ్చి వెండర్ వచ్చారు అంటే, ఒకరికి చదువుకున్న వారికి చెక్ ఇచ్చేసాము, XYZ అనే వారికి చెక్ ఇచ్చాము, ఈరోజు చెక్ ఇచ్చేసాము, వాడేం చేశాడు, చెక్ ఎత్తుకుపోయాడు, వారం రోజులు చెక్ బ్యాంకులో వేయలే, బ్యాంకులో చెక్ వేయలేదు కాబట్టి బ్యాంకులో డబ్బులు డ్రా చేయలే, బ్యాంకులో డబ్బులు డ్రా చేయలేదు కాబట్టి బ్యాంకులో డబ్బులు ఎక్కువే ఉంటాయి. కానీ నీ క్యాష్ బుక్లో ముందే రాసేసుకున్నావు కదా, నేను ఫలానా XYZకి చెక్ ఇచ్చేసాను, తగ్గించేసి ఉంటాయి, అంటే నీ బుక్లో తక్కువ ఉంటుంది, బ్యాంకులో మాత్రం డబ్బులు ఎక్కువ ఉంటాయి, ఎందుకని వాడు బ్యాంకులో చెక్ చేయలేదు కాబట్టి. సో నీ దానికి తేడా ఎందుకు ఉందని కనిపెడితే, ఓకే అలా XYZ చెక్ చేయలేదు కాబట్టి బ్యాంకులో ఎక్కువ అని నువ్వు కనిపెట్టుకోవాలి. ఇట్లా ఒక పాయింట్ గుర్తుంటుంది. ఇలాంటి వాళ్ళు XYZలో 10 మంది అయితే లక్షల్లో తేడా వస్తే అన్నమాట. దానికోసం ఈ లెక్క అన్నమాట. ఫైనల్ అకౌంట్ అంటే మన బీకాంలో ఫస్ట్ ఇయర్ ఈ సబ్జెక్టుల మీద సరిపోయే అకౌంట్స్ని ఫైనల్ చేయడం అనమాట. ఫైనల్ అకౌంట్ వీటిలో చాలా డెప్త్కి వెళ్ళిపోతారు, కానీ మీకు మాత్రం బేసిక్ ఫైనల్ లెక్కలు ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఇదిగా నేర్చుకుంటే, ఇవన్నీ నేర్చుకున్నాక మీకు ఫైనల్గా మీకు ఏం అర్థం అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారంటే, స్టూడెంట్ లెవెల్లో అయితే అసలు ఆ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫికేషన్ ట్రాన్సాక్షన్ అంటే, ఆ ట్రాన్సాక్షన్లో డబ్బులు ఇచ్చారా డబ్బులు ఇవ్వలేదా, అంటే ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్ జరిగిందా జరగలేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్కి వెళ్తారు, డబ్బులు ఇచ్చేస్తారు, టీవీ కొనుక్కుంటాడు. అదే సందర్భంలో ఇంకొకడు వెళ్తాడు, టీవీ కొనుక్కుంటాడు కానీ డబ్బులు ఇవ్వడు, నేను నెలాఖరులో ఇస్తాను, అది మళ్ళీ ఇస్తాను అంటాడు, అంటే అప్పు పెడతాడు. అంటే ఒక సందర్భంలో డబ్బులు ఇచ్చాడు, రెండో సందర్భంలో డబ్బులు ఇవ్వలేదు. సో డబ్బులు ఇచ్చిన సందర్భంలో ఏమో క్యాష్ ఇచ్చాడు కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్ అంటాము. రెండో సందర్భంలో డబ్బులు ఇవ్వలేదు అంటే అరువు పెట్టాడు, అంటే రుణం తీసుకున్నాడు, అప్పు పెట్టాడు అన్నమాట. అందుకే దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటాం. అంటే క్యాష్ క్రెడిట్ రెండు ఉంటాయి అన్నమాట. ఇలా ట్రాన్సాక్షన్ మీకు అర్థం అవ్వాలి, కనిపెట్టాలి అని వీళ్ళు సూత్రాలు ఉంటాయి, 3 సూత్రాలు ఉంటాయి. అవి చదివితే మీకు ఈజీగా అర్థం అవుతుంది. వీటిలో బేసిక్గా 3 సూత్రాలు 2 సూత్రాలు ఉంటాయి అన్నమాట. అంటే గట్టిగా 2-3 పేపర్లు ఉంటాయి. ఆ 2 పేపర్ బాగా చదివి కాన్సెప్ట్ మైండ్తో అనలైజ్ చేసుకుంటే మ్యాక్సిమం మీరు చదవకుండా పోయి ఎగ్జామ్ రాసినా కూడా 20 మార్కులు వస్తాయి. అంటే పాస్ అవ్వాల్సిన 40, ఓవరాల్ 45, అది కాదనట్లేదు. కనీసం పేపర్ ఒక్క 3 రోజులు చదివినా కూడా పేపర్ ఐడెంటిఫై చేసి కనీసం 20 బిట్లు ఖచ్చితంగా పెట్టే అవసరం వస్తుంది. ఆ 2 పేపర్ చదువుకోండి, అంటే మనసు పెట్టి చదువుకోవాలి. నేను చదివామంటే బట్టి కొడితే అర్థం కాదు. అదే కాన్సెప్ట్తో కానీ ఈజీగా అర్థమైతే ఈజీ మనసు అర్థమవుతుంది. ఈ రెండోది ఈక్విటీ విత్ ఎక్విప్మెంట్ విత్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్ ప్రాసెస్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్. అంటే ఫైనల్ అకౌంట్ చేసేటట్టు ఉండాలి, చిన్న సోల్ పట్టుకోవాలి, చిన్న లెక్కలు ఫైనల్ చేసేటట్టు ఉండాలి అంటారు. అంటే బీకాం పాస్ అయిన చిన్న లెక్కలు వేయకపోతే ఎట్లా అని. కానీ మీరు ఇంత అలవాటు చేయొద్దు, మీకు బేసిక్స్ వస్తే చాలు. ఇంకా రిపోర్ట్స్, జనరల్ యాక్సెప్టెన్స్, అంటే నువ్వు అనుకునేది కరెక్ట్ కాదు, అకౌంట్ పరంగా నువ్వు వేసేది కరెక్ట్ అవ్వాలి. నేను ఇటే వేస్తాను, అటే పోతాను, రోడ్డు ఖాళీ ఉంది కుడివైపే పోతాను, రోడ్డు ఖాళీ ఉంది మధ్యలోనే పోతాను అంటే కుదరదు. అకౌంట్ రూట్ ప్రకారమే పోవాలి. డెవలప్మెంట్ ఆఫ్ రికార్డు. ఇంకోటి అనలైజేషన్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్. అదే క్యాష్ బుక్ పాస్బుక్ బ్యాంక్ రీకన్సిలేషన్స్ అంటే ఇక్కడ ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క పేరా, అంటే ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క దానికి అర్థం అవ్వాలి అనేది ఉద్దేశం. ఇప్పుడు బ్యాంక్కి పాస్బుక్ అనుకోవాలి, బ్యాంక్ రీకన్సిలేషన్ సంబంధించిన కాన్సెప్ట్
కాన్సెప్ట్ నేర్చుకున్నా కూడా ఐదు ఐదు రెండు రెండు మార్కులు వేసి రెండు బిట్లు వేసుకున్నా కూడా 10-20 మార్కులు కళ్ళు మూసుకొని చెప్పండి. అందుకే అలాగే 4వ పాయింట్కి 4వది ఇప్పుడు బ్యాంకు రీకన్సిలేషను. ఈ 4లో డిఫరెన్స్ బిట్వీన్ క్యాష్ పాస్బుక్ అంటే మీ బుక్ బ్యాంక్ బుక్. పాస్బుక్ని బ్యాంక్ బుక్ అంటారు, వాస్తవానికి బ్యాంక్ బుక్కే అనాలి, ఎందుకంటే అది బ్యాంక్ వాళ్ళ ఆస్తి. మీరు ఇష్ట ప్రకారం చించేస్తే కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అది యాక్చువల్ రూల్ ప్రకారం అయితే పాస్బుక్ అనేది బ్యాంకు యొక్క ఆస్తి. ఎందుకంటే రేపు పాస్బుక్లో ఎంట్రీ పడిందని మనం సపోర్ట్ చేసేటప్పుడు వాడి ఆస్తిని రాసి చేతిలో ఇచ్చాడు కాబట్టి వాళ్ళని జవాబుదారీతనంగా ఉండాలి. మీరు వాళ్ళ ఆస్తిని మీరు కాపాడాలన్నమాట. ఈవెన్ దో మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కూడా అక్కడ పేపర్లు తీసేసుకొని అది చింపేస్తూ ఉండదు. అది బ్యాంక్ ఆస్తిని మీరు పాడు చేస్తున్నట్టు రూల్ వస్తుంది. అందరూ అట్లా పాడు చేస్తున్నారు. అది బ్యాంకు ఆస్తి, ప్రజల పబ్లిక్ ప్రాపర్టీ అన్నమాట. అలా మీరు బ్యాంకులో డబ్బులు వేసేటప్పుడు పేపర్లు అమౌంట్ ఇచ్చి చింపేయడం అన్నీ కాదు. బ్యాంక్ ఆస్తి. మేనేజర్కి వాడికి చాలా పవర్స్ వస్తాయి. బ్యాంక్ మేనేజర్కి కొన్ని సందర్భాల్లో చాలా పవర్స్ ఇంప్లిమెంట్ చేస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ యాక్ట్ తర్వాత బ్యాంకింగ్ యాక్ట్ ప్రకారం. ఎందుకంటే అతను ప్రజల యొక్క ధనాన్ని కాపాడడానికి ఉన్నాడు కాబట్టి కొంచెం పవర్స్ వస్తాయి ఆయనకి. నెక్స్ట్ 5వ పాయింట్ రిటల్ ఎగ్జామినేషన్ బ్యాలెన్స్ షీట్. ఇవన్నీ కొంచెం అయిపోయాయి. కొత్త బ్యాలెన్స్ షీట్ చేయడం, న్యూ అకౌంటింగ్ ఫార్మాట్స్ అంటే న్యూగా చెప్పాను కదా, ఇప్పుడు చిన్న న్యూ అకౌంటింగ్ ఫార్మాట్స్ వచ్చేసి ఉన్నాయి. అదే ఏటీఎం అని ఇట్లా కదా, అట్లా తర్వాత ఇప్పుడు చాలా ర్యాపిడ్గా మారిపోతూ ఉంది. ఆ విధంగా ఇది సిలబస్. రెండోది ఏంటంటే అసలు ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఈ పేపరు పార్ట్ 1లో 2 పేపర్లు ఉంటాయి, పార్ట్ 2లో 3 పేపర్లు ఉంటాయి కదా. ఈ 2 పేపర్లో 40%తో యావరేజ్ 45 వస్తేనే పాస్. ఈ 3 పేపర్లో 40 వచ్చి 45 వస్తే పాస్ అన్నమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఇలాగా చదవాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకొని ఈ సిలబస్ చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది. సిలబస్ చూడండి ఒకసారి. సిలబస్ 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఆబ్జెక్టివ్లో ఉంటుంది. పాస్ మినిమం 40 రావాలి. ఇలా చూసుకోండి. దీని గురించి ఇంకా చెక్ చేసి లేట్గా అంటే ఇప్పుడు సపోజ్ ఈ మంత్ రేపు ఎల్లుండి నుంచి మీకు ఈ ఎగ్జామ్ స్టార్ట్ అవుద్ది. ఎప్పుడో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఈసారి మన ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్ కానీ కొంచెం ఈసారి బాగా రాసి పాస్ అయితే నెక్స్ట్ 6 months ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి 6 monthsలో మన క్లాస్ ఎవరు పాస్ అయితే నాకు హ్యాపీగా ఉంటుంది చెప్పిన దానికి. మీకు డౌట్ ఉంటే ఫ్రీగా అడగండి, వాట్సాప్ చేయండి. ఎందుకంటే నేను వేరే పనులు ఉన్నప్పుడు మీకు తెలియజేస్తాను. అంటే నాకు కొంచెం టైం ఇవ్వండి, మీకు చూడడం అనిపిస్తుంది. కాన్సెప్ట్ ఫాలో అయితే రూల్స్ కాకుండా లేదా సండే రిఫర్ చేసుకుంటా ఉండండి. బేసిక్ చాలు. ఎందుకు పెడతా అంటే మీరు చదువుతారు, కొంచెం రాసుకుంటారు. ఫీజ్ చేసే రాసుకోవచ్చు. మీకు కావాలంటే నాకు వాట్సాప్ పెట్టి పెట్టేస్తాను. ఈ కాన్సెప్ట్ అంటే ఒక్కొక్క పేరాకి ఒక్కొక్క కాన్సెప్ట్ అర్థమవుతుందని చెప్పేసి. ఇదే పాస్ పర్సంటేజ్ తెలిసిందే. పేపర్ మీకు రేపు 63 కూడా అప్లోడ్ చేస్తాను. లేట్గా చేస్తాను కానీ నా టార్గెట్ పెట్టుకొని రాసిస్తే బాగుంటుంది ఆశిస్తున్నాను. చూడండి, కామెంట్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసి చూడండి. మాకు ఇన్ఫర్మేషన్గా ఉంటుందండి, కొంచెం సపోర్ట్గా ఉంటుంది నాకు కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ.